సౌజన్యసowjyvantalu ఫ్రెండ్స్. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎప్పుడు చేసిన సగ్గుబియ్యం పాయసం. చక్కగా పాలు విరిగిపోకుండా రావాలంటే నేను చెప్పే ఈ టిప్స్తో చేసుకోండి, సూపర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఓన్లీ సగ్గుబియ్యంతోనే చేశానండి, సేమియా అనేది యూస్ చేయలేదు. మీకు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించినట్టు చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా తయారు చేయాలో చెప్తాను. అలాగే చెప్పే ముందు దయచేసి నా ఛానల్ని సౌజన్యసowjyvantalu సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చెప్తాను. సూపర్గా ఉందండి. నేను అసలు ఎంత బాగా కుదిరిందో ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి నేను చెప్పినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు: సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను 1 కప్పు, ఒక కప్పు బెల్లం, పాలు, యాలక్కాయలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. చూపించే ముందు దయచేసి సౌజన్యసowjyvantalu సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. దయచేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఇలా ఫ్రెండ్స్, ముందుగా ఇలాగ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలండి. మనకి సగ్గుబియ్యం ఉడకటానికి ఇలాగా బాగా మరిగినాక పోస్తే మనకి సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతుంది. సన్నదే కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది. మీకు ఎప్పుడు చేసినా సగ్గుబియ్యం పాలు ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాటర్ని మనం బాగా మరిగిద్దాము. ఫ్రెండ్స్, వాటర్ బాగా మరిగినాయి. ఇప్పుడు నేను సన్న సగ్గుబియ్యం వేస్తున్నానండి. వేసేసి ఎంబటే ఒకసారి బాగా కలపండి. వీటిని బాగా మనం ఉడికించుకోవాలండి, అప్పుడే మనకి బాగుంటుంది టేస్ట్. వీటిని బాగా ఉడకనిద్దాము. ఒక 15 మినిట్స్ అన్నా పట్టిద్దండి ఉడకడానికి. మళ్ళీ మీకు ఉడికినాక నేను చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక పావు గంట అని చెప్పాను, 15 మినిట్స్ అని చెప్పాను కదా, చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను బెల్లం వేస్తున్నానండి. బెల్లం మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో పంచదార అయినా వేసుకోవచ్చు. బట్ నేను ఇవాళ బెల్లంతో చేస్తున్నాను పాయసం. మీకు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేసుకోండి, సూపర్గా వస్తుంది. ఈ బెల్లం వేశారు కదా, ఇప్పుడు నేను దీన్ని శుభ్రంగా ఇలాగా కలుపుకోండి. బెల్లం కరిగేదాకా వెయిట్ చేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి చక్కగా బెల్లం కూడా కరిగిపోయింది. ఇందులో పాలు పోస్తున్నానండి. నేను ఓన్లీ సగ్గుబియ్యంతోనే చేశానండి, సేమియా అనేది యూజ్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి చేసుకొని ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి చేసుకొని నా వీడియో ఎలా ఉందో చూసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్యసowjyvantalu సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నేను ఇప్పుడు ఇవి కాసిన పాలేనండి పోసేసాను. ఇవి ఒక్కసారి కొంచెం కాగంగానే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మీరు కూడా నేను చెప్పినట్టు ఇదిగోండి అలాగే యాలక్కాయ వేసుకోవాలండి. యాలక్కాయని నేను దంచి ఉంచాను, యాలక్కాయ వేస్తున్నాను మనకి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు చక్కగా యాలక్కాయ ఆ పాలు మరిగి మనకి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయినట్టేనండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా చాలా సింపుల్గా ఇలా చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. నేను చెప్పినట్టు చేసుకోండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని సౌజన్యసowjyvantalu సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్యసowjyvantalu ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లో తీసి మీకు చూపిస్తాను. ఇవాళ వీడియో మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా నా వీడియో చూసి మీరు కూడా చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్.